బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు సండే December 1, 2024 మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. స్టార్టింగ్ ప్రేయర్ దీపా సిస్టర్ చేస్తారు, సాంగ్ రవి బ్రదర్ పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్టార్టింగ్ ప్రే చేస్తారు సిస్టర్. స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. కళ్ళు మూసి కూడా ప్రార్థన చేసుకుందాము. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ర ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవాయసయ నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత హల్లెలూయా రాజా. పరిశుద్ధుడవకు సర్వశక్తి మంతుడా, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. స్తుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా మీకే చెల్లును గాక. ఏకరాజానికి స్తోత్రం నీకే ఉన్నదండి దేవ. మార్నింగ్ నుంచి ప్రభా ఇప్పటి వరకు కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మన యొక్క సాయంత్రం టైంలో కూడా ప్రభా మన యొక్క ప్రైజ్ జరుగుతున్నాగా ప్రభా, మరి నీకే వందనాలు తండ్రి. దేవాని యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ప్రభా, ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మమ్మల్ని ముద్రించుకొని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, ఇలాంటి అవకాశం లేకుండా ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి ఎంతో మంది బిడ్డలు కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి రావాల్సిందే కానీ ప్రభా ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీలేదు తండ్రి. వారినందరినీ కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. అదే రీతిగా తండ్రి మా కొరకు తండ్రి మీరు ప్రభా శిల్వ మరణం పొందిన ప్రభా మా ప్రతి పాపము, శాపము, మా రోగములు, మా వ్యసనాలని అన్నిటినీ కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణం పైన భరించిన ప్రభా, దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా మా కొరకు రానయ్యున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవాయసయ మరి మా కొరకు కూడా తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా స్థానం ఉంచిన ప్రభా, దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. దేవాయసు ప్రభా అల్ఫా ఓ మేఘావి కూడా ప్రభా నీవే తండ్రి, నీకే వందనాలు ప్రభా. దేవాయసు ప్రభా సజ్జులకు సజ్జులు ప్రభా నీకే లెక్కలేని వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవాయసు ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా నీ సన్నిధిలో గడపడానికి ప్రభా ఈ ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని అన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా మరి అన్న ప్రకటన ధ్యానిస్తుండగా తండ్రి మరి అది విని మేము నేర్చుకోవాలి తండ్రి. ఇతరులకు కూడా ప్రభా మేము ప్రకటించాలి తండ్రి. దేవాయసు ప్రభా నీ నీతిని సత్యని ప్రకటించే బిడ్డలుగా మా అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తాం తండ్రి. ఈ యొక్క రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకొని అదే రీతిగా తండ్రి మన పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంది. మరి ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రవి బ్రదర్ మీరు పాట పాడిన బ్రదర్. ఓకే సార్, పాడుతున్నాను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కటిక దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ.
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, వదనాలనైనా ప్రభా, ఇంతవరకు మీరు మాకు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి ఇంటికి తీసుకొచ్చింది మీకు వందనాలు ప్రభా. మరోసారి ప్రభా, మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మాకు ఇచ్చినారు నైనా. మీ రక్తంలో పాల్పొందే భాగ్యాన్ని ఇచ్చినారు. మిమ్మల్ని స్థితించి గణపరచలాగిన, మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించలాగిన మీరు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా. అనేకులు వారి జీవితాలను మీకు సమర్పిస్తుండగా మీరు వారి జీవితాలలో వారిని మళ్ళీ ఆశీర్వదించి
పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి నడిపిస్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం నైనా. వారు నూతనంగా తండ్రి మళ్ళీ వారి జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభా సేవా పరిచయలు ముందు కొనసాగులాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం నా ప్రభా ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయంలోని వాక్యాలను మేము తిరిగి ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. వాటిని అర్థం చేసుకొని మా జీవితాలను అవలంబించుకోవాలా, మరి విశేషంగా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా. అటువంటి సేవా పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని, వింటున్న వారందరి జీవితంలో అద్భుతకరం జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు 2024వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఖచ్చితంగా ఈ చివరి సంవత్సరపు దశలో ఉంటుండగా, ముఖ్యంగా ఈ మంత్ బహు డేంజరస్ మంత్. ఎప్పుడైనా కానీ ఎంతమంది గమనించింటో నాకు తెలియదు, కానీ ఈ మంత్లోనే అనేకమైన మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు గమనించిందో లేదో, నేను ఈ ఆత్మీయమైన విధానాలు గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. డిసెంబర్లో ప్రపంచాత్మకంగా డెత్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గ్రహించాల్సింది, మనం చేయాల్సిన పని ఏది? మన ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా వాటిని దేవుడు కొట్టివేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన చేతిలో ఒక ఆయుధాన్ని పెట్టిండు, అదేంది? ప్రార్థన. మనం దాన్ని వాడినప్పుడు విశేషమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి సమస్తం సాధ్యం, మనకు తెలుసు అది. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, కానీ ఆయన తన ఆజ్ఞకి విరుద్ధంగా తాను ఏమి చేయడు. ఆయన ఈ లోకాన్ని మన ఆధీనంలో పెట్టిండు కాబట్టి మనం చేసుకోవాలి వాటన్నిటిని. కాబట్టి మనము ముందుకు వెళ్ళాల. ప్రభా నాకెందుకు ప్రభా అని ఏడుస్తూ ఉంటాం. కాదు, నువ్వు ప్రయత్నించక, నువ్వు ముందుకు పోక, నువ్వు విన్న వాక్యానికి విధేయత చూపించక, దాని ప్రకారంగా క్రియారూపకంగా నీ విశ్వాసాన్ని చూసుకోకపోవడం వల్ల నువ్వు శ్రమల పాలవుతా ఉన్నావు. కాబట్టి దినము దీన్ని మనం అర్థం చేసుకోవాలా. మనం ఉంటుంది బబులోను కాలం. ప్రతిసారి గోడ గడియారం చూసినప్పుడల్లా, క్యాలెండర్ చూసినప్పుడల్లా, గోడ మీద ఉన్న క్యాలెండర్ చూసినప్పుడల్లా మనము ఉంటుంది బబులోను కాలము అన్న విషయాన్ని మనం గ్రహించాలా. కాబట్టి ఇదన్నము ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో ఎన్నో చిహ్నాలని ప్రభు మనకి చూపిస్తా ఉన్నాడు. ఒకటి కాదు, ఎన్నెన్నో. కాబట్టి ఒక అధ్యాయంలోనే ఎన్నో విషయాలని ప్రభు మనకు చూపిస్తుండగా వాటన్నిటిని మనము బహు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలా. తర్వాత నేను ఒకటి చెప్పాను కొంతకాలం కిందట, వాక్య ధ్యానము అన్న ఆ యొక్క ఏమంటాము, ఒక ఆర్ట్, అదొక కళ, అంటాం మనం. వాక్య ధ్యానము అనే కళ సంఘంలో నుంచి మాయమైపోయింది ఈ 2000 సంవత్సరాలలో. వాక్యాన్ని చదువుతాము, వింటాము, ఇంటికి వెళ్ళిపోతాము. కానీ ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేస్తున్నామా అంటే లేదు. ధ్యానం చేయకపోతే మటుకు వాక్యము మర్చిపోవడమే. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఎన్నిసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు వినేసి అద్దంలో ముఖం చేసుకొని అవతలకు వెళ్ళిన వారి వలె ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రతి ఆదివారం ఎన్నో వాక్యాలు మనం వింటా ఉంటాం. మరి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక సవాల్ ఎప్పుడు వేస్తూ ఉంటాం కదా, పోయిన ఆదివారము ఏ వాక్యం నువ్వు ధ్యానించినావు? చర్చిలో ధ్యానించిన అనే బదులు విన్నావు. ఈ ఆదివారంకి వచ్చేటప్పటికి మర్చిపోయినావు. మళ్ళీ ఈ రోజు విన్న వాక్యము ఉదయం సంఘంలో నీకు వచ్చే ఆదివారం వరకు జ్ఞాపకం చేసుకోగలవా? 95% క్రైస్తవులు ప్రపంచాత్మకంగా జ్ఞాపకం చేసుకోరు. ఒక 5% వాటిని ధ్యానిస్తారు అన్నట్టు. కాబట్టి ఈ ధ్యానము అనే కళ ఎప్పుడో పోగొట్టుకుంది చర్చ్. అందుకు సంఘంలో విశేషమైన అద్భుత కార్యాలు మనం చూడలేని స్థితిలో ఉన్నాం. కొన్ని చర్చస్లలో జరుగుతూ ఉంటాయి, అవి 5% గుంపు కిందికి వస్తూ ఉంటాయి. కాబట్టి నీ పరిచర్య, నీ ఆరాధన, నీ యొక్క సేవ ఈ 5%లో ఉన్నదా లేక 95% మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా పరిశీలనకు సంబంధించింది. నువ్వు ఏ గుంపులో ఉన్నావో గుర్తు తెలుసుకోవాలా, నీ ఆత్మీయ స్థితి ఏ దశలో ఉన్నదో తెలుసుకోవాలా, ప్రతిరోజు పరిశీలించుకోవాలా. ఈ దినము ఆ యొక్క డుండిగల్ ప్రాంతంలో ఒక సంఘంలో ఈ పరిచర్యలనే ఉంటుండగా, వాక్య పరిచర్యలో ఇదే నేను వారికి సవాలేస్తా ఉన్నాను. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావో గ్రహించి, కళ్ళకు కనిపించని ప్రపంచాలు అనేకమైన ఉంటుండగా దేవుడు ప్రతి ప్రపంచం మీద నీకు అధికారం ఇచ్చిండు.
సమస్త సృష్టి మీద అధికారాన్ని మనకి ఇచ్చిండు. పైగా ఆకాశ పక్షులని, భూజంతువులని, సముద్రంలో చేపలని లోపరుచుకోమన్నాడు. ఎందుకు లోపరుచుకోమన్నాడు? అవన్నీ ప్రపంచాలు, అవి ఆత్మీయమైనవి. కానీ ఆదమవుల పాపం ద్వారా వాటన్నిటిని పోగొట్టుకున్నారు. ప్రభువు ఈ లోకాలకు వచ్చి వాటిని తిరిగి రెస్టోర్ చేసిండు నీ జీవితంలో. నువ్వు దాన్ని సంపాదించుకోవాలా? లోపరుచుకోవడం అంటే ఏం చెప్పండి? పోరాటం. లోపరుచుకోవడం అంటే ఒక బలవంతుణ్ణి ఓడగొట్టి పోరాటంలో వాణ్ణి నీ ఆధీనంలో తీసుకోవడం, దాన్ని లోపరుచుకోవడం. లోపరుచుకోవడం అంటే ఆ ఆత్మలు నీ మాట వింటాయి అన్నట్టు. ఓడిపోయిన వాడు నీ మాట వినాలా. మనం బైబిల్ అంతటా చూస్తాం కదా, దావీదు ఫిలిస్తీన్ని ఓడగొట్టినాక వాళ్ళు అతనికి బానిసలైనారని, అమాలేకులను ఓడగొట్టినాక అమాలేకులు అతనికి బానిసలైనారని. అట్లా ప్రతి దశలో, ప్రతి యుద్ధంలో రాజులు శత్రువులని ఓడగొట్టినప్పుడు శత్రువులు వారికి బానిసలై వారికి కప్పం కట్టించడము, బహుమానాలు ఇవ్వడము ఇట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు. వారి సంపాదనలో ఒక భాగం తీసి రాజుకు పంపిస్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి ఈ సత్యం నువ్వు గ్రహించగలిగితే ప్రతి కళ్ళకు కనిపించని ఆ యొక్క ప్రపంచాల మీద నువ్వు ఆధీనం పొందుకున్నప్పుడు అవి బానిసలైతాయి. నువ్వు చెప్పంగానే విడిచిపెట్టి పోవాల్సిందే మనుషులని. ఎటువంటి దురాత్మలైనా, కొన్ని కఠినమైన ఆత్మలు ఉంటాయి, వాటిని మనం మరీన్ స్పిరిట్స్ అంటాం, అంటే నీటికి సంబంధించినవి. వాటి మీద నువ్వు అధికారం పొందాలంటే బహు కష్టతరమైంది అది ఆత్మీయ స్థితిలో. భూజంతుల మీద అధికారం పొందొచ్చు నువ్వు, అదే రీతిగా ఆకాశ పక్షుల మీద అధికారం పొందొచ్చు నువ్వు, కానీ ఆ యొక్క నీటికి సంబంధించిన దురాత్మల మీద అధికారం పొందాలంటే మటుకు నీ ప్రార్థన జీవితం సరిపోదు. ఎన్ని రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందో. అంటే చాలా మంది దేనికి ఉపవాసం ఉంటారంటే శారీరకమైన వాటి గురించే. బైబుల్ జ్ఞానం నాకు అవసరం ప్రభు అని ఒకరుంటారు ఉపవాసము. బైబిల్లో ఎవరు గ్రహించని రీతిగా మర్మాలను నేను గ్రహించాలా ప్రభు అని ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఎవరు ప్రకటించని విధానంగా, ఎవరు చూడని విధానంగా నేను వాక్యాన్ని చూడాలా ప్రభు అని ఎవరైనా ఉపవాసం ఉంటారా? సృష్టిలో ఉన్న ఈ యొక్క ఆ చీకటి శక్తుల మీద నాకు అధికారం కావాలా ప్రభు అని ఉపవాసం ఉంటారా? 95% ఉండరు. 5% నువ్వు ఉన్నావా లేదా పరిశీలించుకోవాలా. కాబట్టి యేసు ప్రభు సమస్తానికి మూలమని మనకు తెలుసు. ఈ మర్మములన్నీ ఆయనకు సంబంధించినయే. బైబుల్ అంతా యేసు ప్రభు గురించే ప్రకటిస్తుంది. ఎంతమందికి తెలుసో కానీ అనేక పర్యాలు నేను రుజువుపరిచిన. ఏ వాక్యం అని తీసుకోండి, యేసు ప్రభుని చూపిస్తూ ఉంటుంది అది వాక్యం. ఆది కాండం మొదలుకొని చివరి వరకు, ప్రకటన చివరి వరకు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, ప్రతి దాంట్లో ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. కాబట్టి వాటిని చూడాలా, ధ్యానించాలా, అంటే చదవాలా, ధ్యానించాలా. అప్పుడేమవుద్దంటే నీ జీవితానికి అది అవలంబించుకున్నట్లయితుంది ధ్యానించినప్పుడు. అంటే దాన్ని సంపూర్ణంగా నువ్వు స్వీకరిస్తున్నావు అన్నట్టు. లేకపోతే వినేసి వెళ్ళిపోవడము, దాని ద్వారా ఏం జరుగుతుంది? విశ్వాసం పోగొట్టుకోవడం. వాక్యాన్ని వినేసి మర్చిపోతే నీలో విశ్వాసం కలగదన్నట్టు. వినటం వలన విశ్వాసం. కాబట్టి ఎంతగా దీన్ని ధ్యానిస్తే అంతగా నీ విశ్వాసం నువ్వు బలపడతా ఉంటావు. దాని తర్వాత ప్రభువు నీ సన్నిధి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి ఆరంభిస్తూ ఉంటాడు. ఈ దినం నేను అదే సవాల్ వేసాను సంఘంలో. అన్యులు ఎంతమంది ప్రభుని చూడగలుగుతున్నారే, ఇతర మతస్థులు ఎంతమందిని ప్రభు చూడగలుగుతున్నారే. మనం చిన్నప్పటి నుంచి దేవుని బిడవైండి, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు జీవితం ప్రభుకి సమర్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు చూడలేకపోయినావంటే ఎంతగా వృధా చేసుకున్నావు నీ లైఫ్. నేను వారికి నా సాక్ష్యం పంచుకుంటా ఉన్నాను. నేను ఎన్నిసార్లు ప్రభుని దర్శనాలు చూశాను, పరలోకపు దర్శనాలు చూశాను, ఎన్నిసార్లు ఆయన స్వరం విన్నాను. ఆ స్వరానికి నేను ఎట్లా విధేయత చూపించినా కూడా చూపించిన వాళ్ళకి నా సాక్ష్యంలో. ఆ రీతిగా అటువంటి ఆసక్తి నాకుండే అన్న విషయం నేను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళ ఆసక్తికి తగినట్లు నేను ఏమంటాం ఒక పట్టుదలతో ముందు కొనసాగిన కాబట్టి నేను వాటిని పొందుకోగలిగినాను. మీరు కూడా పొందుకోగలరు. ఎందుకంటే ఒక్కసారి ఆయనని ముఖాముఖిగా చూస్తే నీ శరీరం ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. నీ శరీరంలోని ప్రతి జీవ అణువు అది ఉజ్జీవింపజేయబడతా ఉంటుంది. నీ శరీరంలో ఎక్కడ చీకటి స్థలాలు ఉన్నా, అనారోగ్య రూపకంగా ఉన్నా అవన్నీ పరిగెత్తిపోవాల్సిందే నీ జీవితాన్ని విడిచిపెట్టి, నీ శరీరాన్ని విడిచిపెట్టి. నీ జీవితంలో ఎక్కడ చీకటి శక్తులు ఉండడానికి వీల్లేవు. నీ కుటుంబంలో కానీ ఎక్కడ చీకటి శక్తులు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మోషేని గురించిన ఉపమానం ఎన్నిసార్లు మీకు చూపించిన. మోషే ఆ యొక్క కొండ దిగి క్రిందికి వచ్చినప్పుడు ఆయన ముఖం సూర్యుని వల్లే మెరుస్తుండే కదా, దగదగా మెరుస్తూ ఉండే. ఎవరు చూడలేకపోయినారు ఆయన, అంత పవర్ ఆయన శరీరంలో. అంటే ప్రభుని
ప్రభుని నువ్వు స్వీకరించినప్పుడు ఆయన దహించి అగ్ని మనకు తెలుసు. అటువంటి ప్రభుని నీ హృదయంలో స్వీకరించినప్పుడు నీ శరీరము నీ జీవితము దగదగ మండుతా ఉంటుంది. మనుషులు చూడలేరు. ఎవరైనా చెప్తుంటారు నీ గురించి సాక్ష్యం, బ్రదర్ నీ చుట్టూ మొత్తం అగ్ని ఉంది బ్రదర్ అని ఎవరన్నా చెప్తుంటారు సాక్ష్యం నీ గురించి. సిస్టర్ మీ దగ్గర పెద్ద దేవదూతలు, మీ వెనకాల పెద్ద దేవదూతలు రెక్కలు కప్పుకొని విప్పుకొని ఉన్నారు సిస్టర్ అని ఎవరైనా చెప్పారు మీకు సాక్ష్యాలు? ఇట్లా మీరు చెప్పలేరు, సువార్త చెప్పలేరు, ఇట్లా వాక్యాలు ప్రకటించలేరు. ఎందుకంటే అవి నీ హృదయానికి తట్టవు, అవి అగోచరంగా ఉంటాయి. కాబట్టి ఆ అనుభవాల క్రింద ఆ అనుభవాల గుండా పోవాలా అంటే మటుకు ఇప్పుడున్న ఆత్మీయ జీవితం నీకు సరిపోదు అన్నట్టు. కాబట్టి సమస్తము ఆయన మూలంగా కలిగింది, సమస్తము ఆయన కొరికే కలిగింది. ఈ సృష్టి మొత్తము ఆయనదే. ఈ లోకంలో ఏం జరుగుతున్నా ఆయన ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది. కాబట్టి ఆయన గురించి మనము ఎంతగా ధ్యానించినా సరిపోదు. నీ జీవితాంతము ఆయనని ధ్యానించినా సరిపోదు. అందుకే నా సవాల్ మరోసారి ఏంటంటే, మర్చిపోకండి ఈ సవాల్. ఆయనని చూడడానికి ప్రయత్నించండి. ప్రభువా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరని వాక్యం ఉంది కదా ప్రభువా. మళ్ళీ నేను ఇంతవరకు చూడలేదంటే నా హృదయం శుద్ధిగా లేదన్నట్టే కదా ప్రభువా. నా హృదయాన్ని శుద్ధి చేయ ప్రభువా. క్రైస్తవ జీవితంలోని బలహీనత ఒకటి నేను గమనించిన ఏంటంటే వేషధారణ. ఒకవేళ నీకు నీళ్ళ వేషధారణ లేకపోతే ఇంకొక బలహీనత ఉంటుంది. అది ఏంటంటే ఆత్మీయ స్థితిలో నువ్వు కేవలం పసిపిల్లవాడివే. తండ్రుల స్థితికి నువ్వు ఎదగలేదన్నట్టు. ఈ రెండు విషయాలు పరిశీలించుకోవాలి మనం. నేను ఆత్మీయ స్థితిలో పసిపిల్లవాడిలాగా ఉండి పాలే తాగుతున్నానా, లేక వీటన్నిటిని చూస్తున్నానా? ఈ దినము నాకు ఇంకొక వాక్యం తటస్థించింది. అసలు నేను అదే సిద్ధపడనే లేదు. స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే సడన్లీ స్టేజ్కి ఇంకెక్కలేదు నేను అప్పటికి. మనము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనము చదువుకుందామని నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు అటువంటి పరిచర్య, ఎటువంటి ఆరాధన విధానాలు చేయలేదు. ఎందుకో సడన్లీ నాకు ఆ ప్రేరేపణ ఇచ్చింది, చేశాను. మొత్తం సంఘం అంతా నా వెనకాల చదువుతా ఉన్నారు వాక్యాలు. అట్లీస్ట్ కనీసము ఇదొక మార్గము, ప్రతి ఒక్కరు వాక్యం చదవడానికి అవకాశం చర్చిలో. అక్కడ 118వ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని అధ్యాయాన్ని ధ్యానిస్తుంటే అక్కడ నేను చావను అని వచ్చింది ఒక వాక్యం. అంటే ప్రభు తన ఆత్మ ఎట్లా ఘోషిస్తున్న విషయాన్ని నేను మరోసారి జ్ఞాపకం చేసుకున్నాను ఈ దినం. నేను చావను అని ఎందుకుంది అక్కడ? అక్కడ ఉంది వాక్యం. దావీదురాజు అంటున్నాడు అక్కడ నేను చావను అని. కాబట్టి చాలా మందికి అనుమానం, అట్లెట్లయితుంది కదా, ఒక వయసు వస్తే అందరు చావాలి కదా, ఇది లోకాతీతమైన బుద్ధి. యోహాను గురించి పేతురుతో మాట్లాడుతున్నాడు మన ప్రభు. నా రాకడ పర్యంతరము అతడు ఉండడము నాకు ఇష్టమైతే నీకేంది అంటే మీరు అనొచ్చు, అంటే బ్రదర్ యోహాను భక్తుడు ఇంకా బ్రతికినాడా బ్రదర్? ఇది క్రిటికల్ మైండ్, ఎప్పుడు నెగటివ్ గా ఆలోచించే మైండ్ అన్నట్టు. ప్రభుకు ఎందుకు సాధ్యం కావు ఇవన్నీ? అట్లా చెప్పిన వాడు అబద్ధికుడు అవుతాడా చెప్పండి? ఆయన ఎంతగా శ్రమ పెట్టినా మరణించలే యోహాను భక్తుడు, మీకు తెలుసలేదో. దగదగ మండుతున్న నూనెలో వేయించినా కూడా అతను చావలే. పద్మాసు దీపంలో వేస్తే అక్కడ కనీసము విష పురుగులు పాములు కలిసి చంపేస్తేనే అక్కడ వేస్తే అక్కడ చావలే. మీరు చూసిన లేదా ప్రకటన గ్రంథంలో ఆ వాక్యాలు ధ్యానిస్తప్పుడు ఒకరోజు మనం ధ్యానించినాం గతంలో. అక్కడ ఏమని రాయబడిందంటే పద్మాసు దీపంలో నిన్ను వేసిందే కారణం ఈ దర్శనాలు చూసి భద్రపరచడం కోరు. ఒక తరం వాళ్ళు వీటన్నిటిని చదువుతారని. కానీ పద్మాసు ద్వీపం నుంచి నేను మళ్ళా నిన్ను బయటికి తీసుకొస్తా, నీకు ఇంకా అనేకమైన పరిచర్యలు ఉన్నాయి అని చెప్పిండి. అక్కడ నేను చూపించిన వాక్యం ఎవరికి అది గ్రహించలేకపోయినారు. ఈ రోజు కూడా గ్రహించలే స్థితులు ఉన్నారు. ముఖ్యంగా ఏలియాని గురించిన ఉపమానాలు కూడా మనం చూసినప్పుడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నీ సేవ అయిపోయింది, కానీ కాదు, నువ్వు ఇంకా అనేకమైన పనులు చేయాలా. సిరియా దేశంలో రాజుని పట్టాభిషేకం చేయాలా. అట్లా అనేకమైన పనులు నీకున్నాయి. నువ్వు ఉత్తర దిక్కున
సుడిగుండంలో పైకి ఎత్తబడినట్టు చూస్తున్నావు. కానీ దక్షిణ దిక్కున నిన్ను దింపుతున్నాను. ఎందుకంటే దక్షిణ దిక్కున నువ్వు పరిచయం చేయాలి కొంతకాలం. అవి నేను చూపించిన గతంలో రికార్డింగ్స్ లో. ఉత్తర దిక్కున కనిపోబడకపోయాను, కానీ దక్షిణ దిక్కున కనిపించింది ఆయన పరిచర్య కొంతకాలం జరిగింది అక్కడ. కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు చావలేదు? హానోకు చచ్చిండా? చావలేదే. పౌలు ఎన్నిసార్లు చేస్తున్నాడు బ్రతుకుతున్నాడు. నేను దినము చనిపోతున్నా అన్నాడు. ఐ డై డైలీ అంటాడు. ప్రతిరోజు బ్రతుకుతున్నాడు. ఇవి ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం? కాబట్టి యేసు ప్రభువు అంటుండు, పునరుద్ధానమును జీవమును నేనే. కాబట్టి ఆయనను స్వీకరించినప్పుడు ఇవి మనిషికి సాధ్యము అన్న విషయాలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దీనిని స్వీకరించినప్పుడు ఏమవుతుంది తెలిసే వాక్యం, అది నీదవుతుంది. లేకపోతే నీకు ఎప్పటికీ కాదు. ఇది కాలంగానే కాలాలు ముగిస్తావు, లేకపోతే మహా అంటే ఒక 70 ఏండ్లో 80 ఏండ్లకో కాలం ముగించుకుంటావు. ఎందుకంటే నువ్వు అంతే అనుకో, నాకు ఇక్కడికే చాలనుకుంటున్నావు. ఒక వృద్ధాప్యంలో ఒక వ్యక్తి గురించి విన్న నేను సాక్ష్యం. నాకు బ్రతుకు మీద ఆశ పోయింది, బోర్ వచ్చేస్తుంది లైఫ్. ఈ వృద్ధాప్యంలో నేను ఏం చేయాలా? చూడండి, ఏం చేయాలనే తెలియదు కాబట్టి అక్కడికి తన నోటి ద్వారా మాట్లాడేండు, నేను ఇంకా ముగించాలనుకుంటున్నాను. అంతే, తర్వాత చనిపోయినాయి. చాలా కేసెస్ నేను చూశాను నా లైఫ్ లో. వృద్ధాప్యంకి వచ్చినాక నాకు విరక్తి వచ్చేసింది నాయన అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వీక్ లోనే చనిపోయిన వాళ్ళు. బట్ అది నేను బహు జాగ్రత్తగా గమనించినది. ప్రార్థన జీవితంలో ఉన్న వాడికి వీటివన్నీ బయలుపరచబడతాడు. అది దేవుని విధానం అన్నట్టు. కానీ నీ ప్రార్థనలన్నీ రొట్టె కొరికే ఉన్నాయి కాబట్టి, ఆహారం కొరికే కాబట్టి, అంటే లోకాతీతమైన జీవితం కొరికే కాబట్టి మీరు అందుకే ప్రభుని వెతుకుతున్నారు అంటాడు. మీరు రొట్టెలు భుజించటం వలన నన్ను వెతుకుతున్నారు కదా అని హెచ్చరించండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు సంబంధించిన బోధకు సంబంధించిన విషయాలలో మనం చూస్తాం వీటిని. కాబట్టి మీరు వెతకాల్సిన దాని గురించి కాదంటున్నాడు. యేసు ప్రభువే సమస్తానికి మూలం అన్న విషయాన్ని మనం ఇక్కడ మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. ప్రతిరోజు 4 టైమ్స్ తెరవబడుతుంది. ఆ 4 టైమ్స్ లో నీ ప్రార్థన జీవితం సరి చేసుకోవాలా. ఆ టైంలో పరలోకపు విషయాలు, పరలోకపు దర్శనాలు నువ్వు చూడగలవు, పరలోకపు విషయాలు తెలుసుకోగలవు. అక్కడ ఆ యొక్క పరలోకపు సభలు అని చెప్పిన నేను మీకు, దైవికమైన సభలు ఉంటాయని చూపించిన నేను. ఆహాబు గురించి ధ్యానించిన వాక్యాలలో మనం చూసినాం. పరలోకంలో ఒక సభ ఏర్పరిచింది ఒకానొక దినంన. ఆహాబు యుద్ధానికి పోయి మరణించలాగానే ఎవడు ప్రేరేపిస్తాడని దేవదూతలందరూ సంభాషిస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు. కానీ సాతానుడు వచ్చిండు, అక్కడికి వచ్చి నన్ను పంపు, నేను పోతా అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, ఏ రీతిగా నువ్వు ఆహాబు యుద్ధానికి పోయి మరణించలాగన ఏలియా ప్రవచించిన ప్రవచనం నెరవేరేలాగన దాన్ని కొనసాగిస్తావు అంటే, ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తల నోట్లో నేను అబద్ధ ప్రకటించే ఆత్మగా ఉండి ప్రకటిస్తా, ఆ ప్రవచనం విని ఆహాబు యుద్ధాన్ని పోయి మరణిస్తాడు అంటాడు. పో, విజయం పొందుతో పో అంటాడు దేవుడు. యోబు విషయంలో అదే జరిగింది. యోబు కాలంలో ఆ యొక్క దైవికమైన సభలో అందరు కూర్చున్నారు, దేవదూతలందరూ సంభాషిస్తున్నారు. అప్పుడు సాతానుడు వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చినావు సాతాన? భూమి అంతా ఇటు అటు తిరుగుతూ వచ్చిన, ఏం పని లేదు కదా, భూమి అంతా ఇటు అటు తిరుగుతూ వచ్చిన. కనీసం అక్కడ పరలోకం ఉన్నప్పుడు ఈ ఉదయం కాదు, సాయంత్రం నేను ఆర్టీసీ బస్సులో వస్తుంటే నాకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు దేవుడు. ఈ సృష్టిలో ప్రతి జీవికి అభిషేకం అవసరం అని. అట్లా సాధ్యం? దేవదూతలకు అభిషేకం ఎందుకు అవసరం? లూసిఫర్ గురించి మాట్లాడాడు. లూసిఫర్ అభిషేకించబడిన దూత అని. అంటే దూతలకు కూడా అభిషేకం అవసరము, మనుషులకు కూడా అభిషేకం అవసరం. కానీ దినము అభిషేకం గురించి ఎవరు ప్రకటించలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఎవరు ప్రకటించలేకపోతున్నారు. కాబట్టి వీటన్నిటిని బయలుపరిచేది నీ ప్రభు ఒక్కడే. నీ ప్రభు తప్ప నీకు ఎవ్వరు వీటిని చూపించారు. పరలోకము తెరవడుట ఎప్పుడు చూస్తేవు నువ్వు చెప్పండి? చూచి తిని అంటుండో యోహాను భక్తుడు. కానీ నువ్వు చూసినావు ఎప్పుడన్నా? పరలోకంలో సింహాసనాలు చూసినావు ఎప్పుడన్నా నువ్వు? మన ప్రభు సింహాసనం చూసినావా? నేను అంతగా చెప్తున్నానంటే ఊహించుకోండి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావో. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. నేను ఇప్పటికి కూడా గుర్రాల గురించి మీకు చెప్తలేను, ఎందుకంటే మన రికార్డింగ్స్ చాలా ఉన్నాయి, కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి గుర్రాలకు సంబంధించిన విషయాలు.
4 గుర్రాలకు సంబంధించిన విషయాలు, జకర్యా గ్రంథంలో ఉన్న గుర్రాలకు సంబంధించిన విషయాలు, ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి. వింటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ప్రభువుకి సంబంధించిన జ్ఞానము ఎంత గంభీరమైందని. కాబట్టి దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అన్న నామము గలవాడంట. అంటే ఆయన నామము నమ్మకమైన వాడు, సత్యవంతుడు. తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. కాబట్టి నువ్వు నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము జరిగించాలా నువ్వు కూడా. ఎందుకంటే ఆయనను పోలి నడుచుకోమన్నాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. కాబట్టి పౌలు కూడా అదే రీతిగా నీతిని బట్టి విమర్శన చేయొచ్చు, యుద్ధము చేయుచున్నాడు అనేసి మనం గ్రహించాల. నీది కూడా అంతే. దుష్ట శక్తులతోని, దయ్యాలతోని నువ్వు ఎట్లా సంభాషిస్తావు? కొందరు ఈ నదుడు దయ్యాలతో సంభాషిస్తున్నట్టు నువ్వు చెప్పాలా దయ్యంతో. నువ్వు దేవుని బిడ్డలకు ఎట్లా వచ్చినావు? నీకు ఎట్లా నువ్వు నువ్వు అన్యాయం చేసినావు కదా, నువ్వు రావద్దు కదా. యేసు ప్రభు నీ సొంత రక్షణగా స్వీకరించిన ఈ బిడ్డలోకి నువ్వు ఎట్లా వచ్చినావు? అప్పుడు సైతాన్ అంటాడు, నా అంతటా నేను రాలేదు, ఈయన ఒక ఆజ్ఞను ఉల్లంఘించడం వలన నేను వచ్చిన. అప్పుడు నాకు అనిపిస్తుంది, దుష్టాత్మలకి న్యాయ విధానాలు బాగా తెలుసు, మనుషులకే తెలియదు, ముఖ్యంగా దేవుని బిడ్డలకే తెలియదు. మందిరాల దగ్గర పోతప్పుడు దయాలను బంధించి పోతుంటారు. అసలు నీకు ఆ న్యాయ విధానమే తెలియదే. వాటి స్థావరాలకు పోయి వాటి ఎట్లా నువ్వు బంధిస్తావు? నీకు ఎవడిచ్చిండే అధికారం? ఆత్మీయ ప్రపంచంలో నీ యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడుంది? నీకు అధికారం ఉందా? నీకు అధికారం అంటే నువ్వు వాటిని ఏమంటావంటే గద్దిస్తావంటే, ఈ స్థావరాలు మాకిచ్చినవి కదా. గెరాసని అనే ప్రాంతంలో అనేకమైన దయ్యములు పట్టిన వాడు వచ్చిండు సమాధుల నుంచి, సమాధి తోటల నుంచి. ఆ దయ్యాలు మాట్లాడుతున్నాయి దేవుడితోని, తండ్రి మన ప్రభుత్వం. మా టైం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని ఎందుకు శిక్షించడానికి వచ్చినావు? మాకు ఇంకా తీర్పు తీర్చడానికి వచ్చినావు? అది తెలుసు, వాటి టైం ఉంది, వాటికి తీర్పు ఉంటుందని. అంటే మా టైం వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉండాలి కదా. అప్పుడు దేవుడు ఇతన్ని విడిచిపెట్టిపోమంటే కనీసము ఆ పందులలో కానీ పోనీ మమ్మల్ని, ఎందుకంటే మా టైం ఇంకా రాలేదు కాబట్టి. మేము ఇక్కడనే ప్రాంతంలో ఉంటాం, ఈ సమాధుల దగ్గరనే ఉంటాం, మేము ఇదే ఏరియాలో ఉంటాం. ఆ ఏరియాస్ వాటి టెరిటోరియల్ లాస్ అంటాం వాటిని ఇంగ్లీష్ లో. కాబట్టి ప్రతి దురాత్మకి ఆ యొక్క ప్రాంతంలో వాటికి అధికారం ఉంటుంది అన్నట్టు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చూపించిన ద్వితీయోపదేశ ఖండంలో చాలా కాలం క్రిందట. కాబట్టి నువ్వు వాటి తనల నాకు నీతోనేం పని లేదు, నీకు నాతోనేం పని లేదు, నువ్వు మటుకు ఈ ప్రాంతంలో నాకు వీల్లేదు, మేము ఇక్కడ పరిచయం చేయడానికి వచ్చినాం. సర్వోన్నతులైన దేవుని కుమారుణ్ణి నేను ఇక్కడ అడుగుపెట్టినా, నీకు తెలుసు నాకు అధికారం ఉంది ఈ ప్రాంతంలో, కానీ నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. నేను ఇక్కడున్న మనుషుల కొరకు వచ్చిన, నువ్వు ఆ మనుషులను ముట్టడానికి వీల్లేదు. అంతే. అవి వింటాయి, ఎందుకంటే నీకు ఆ అధికారం ఇచ్చిండు దేవుడు. నువ్వు ఈ రీతిగా సంభాషించిన వెంటనే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో నీకు తెలుసు. కానీ నువ్వు ఇట్లా మాట్లాడలేదంటే నీకు ఇవన్నీ ఏం తెలియదు అన్నట్టు, ఇంకా పసిపిల్లవాడివి అన్నట్టు. కాబట్టి నిన్ను నువ్వు ఇవన్నిటిని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావంటే నీ ఆత్మీయ స్థితి ఇంకా బలహీనంగానే ఉంది అన్నట్టు. పైగా 14వ వచనం 12వ వచనంలో ఆయన గురించి ఎట్లా చూడండి, ఆయన ఎంత కోపంతో ఉండడం అనేది. ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంతగా చెప్పినా నువ్వు వినలేదు, మనుషులు వినలేదని ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు. ఎందుకు? తీర్పు తీర్చడం కొరకు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఎందుకు? ఆయన ఎన్నెన్నో సాధించాడు. ఆది కాండం మొదలుకొని ఆయన ఈ లోకంలో పరిచర్యలు ఉన్నాడు. ఆయన పాత నిబంధన కాలంలో కూడా సేవకుడిలా ఉన్నట్టు నేను చూపించిన పోయిన వారం. మరోసారి చూడండి, పాత నిబంధన కాలపు వాక్యాలలో ముఖ్యంగా నిర్గమకాండము 23వ అధ్యాయంలో మనం పోయిన ఆదివారం చేసినట్టు 20-21 వచనంలో మన తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు ప్రభు గురించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నీకు నాకు కాదు, ప్రకృతి సహజంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నువ్వు ఆత్మలో అంతరంగం ముందు యూదంగా తయారు చేయబడ్డదానవు, కానీ ప్రకృతి సహజంగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో ఏమని మాట్లాడుతున్నా మీకు తెలుసు. నేను ఒక దేవదూతను,
మీ దగ్గరికి పంపిస్తాను. అతను మీకు కాచి కాపాడుతాడు, మీకు మార్గం చూపిస్తాడు. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. దారిలో మార్గంలో నిన్ను వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్తాడు. అది వాగ్దానం. అంటే పాత నిబంధన కాలంలో కూడా ఇవి ఆత్మీయమైపోయినాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈరోజు. వాగ్దాన దేశం అంటే ప్రకృతి సహజమైంది కాదు, ఇది ఆత్మీయమైంది, అది పరమ యెరూషలేముకి సంబంధించింది అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఈ దూత ఏ రీతిగా ఉంటాడు? మీకు అధిపతిలాగా ఉంటాడు, మిమ్మల్ని సురక్షితంగా వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాడు అని హెచ్చరించాడు. తర్వాత ఏమంటున్నాడు? హెచ్చరిక, ఈ దూతకు మీరు విధేయత చూపించాలా అని పాత నిబంధన పుస్తకాలలో తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేసిండు. మీరు యేసు ప్రభుకి విధేయత చూపించాలా అని, తన కుమారుడిని వాళ్ళు గ్రహించాలా, స్వీకరించాలా. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించినని ఈయన మాటలు గైకొనుడి అన్నాడు. ఎక్కడ? ఆయన బాప్సం పొంది తిరిగి బయటకు వచ్చినప్పుడు యోర్దాను నది నుంచి. అక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన మాటలు మీరు గైకొనాలా. తర్వాత ఈ దూత దేవుని యొక్క నామాన్ని ధరించింది అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఈ దూత దేవుని యొక్క నామాన్ని పొందుకొని ఆయన అధికారాన్ని సూచిస్తున్నాడు. అందుకు తండ్రి ఏమంటుండు? ఈయన మాట వినాలా మీరు, ఈయన చెప్పినట్టు చేయాలా మీరు, ఈయన సన్నిధిలో బహు జాగ్రత్తగా మీరు జీవించాలా అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామము ఎక్కడుంటే అక్కడ గజగజ వణకాల. దయ్యాలే, నువ్వేమో కంఫర్టబుల్గా ఉన్నావు. దయ్యాలేమో వణుకుతా ఉంటాయి, నువ్వేమో నిర్లక్ష్యంగా ఉంటావు అన్నట్టు క్రైస్తవ జీవితంలో. ఆయన నామం వినగానే వణుకుడు పుట్టాల నీలో. ప్రార్థన అంటే ఫస్ట్ మోకాలు ఉండాలి, కూర్చొని చేయొద్దు, నిలబడి చేయొద్దు. అది కేవలం హెబ్రోన్ చర్చ్ వాళ్ళే చేస్తారు. ప్రార్థన ప్రతి ఒక్కరు మోకాల మీద ఉంటారు. స్టేజ్ మీద ఉండే పాస్టర్లు కూడా మోకాల మీద ఉంటారు. సరే, మనం కూడా ఉంటాము, మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ నుంచి. బట్ అది విధానము. ఆయన సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా విధేయత కలిగి తగ్గించుకొని ఆయనని స్తుతించాల, గణపరచాల. ఎందుకు? ఆయన తండ్రి నామాన్ని ధరించిన వాడని అక్కడ వాక్యం పోయిన మనం చూసిన మనం. అదే రీతిగా నువ్వు ఆయనకు విధేయత చూపించకపోతే ఏమవుతుంది? ఆయన నిన్ను క్షమించడు. యేసుప్రభుకున్న ఆధిక్యత, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించడు. నువ్వు ఆయనకి తిరుగుబడతనం చేసినట్టు, రిబేలియన్ అన్నట్టు ఇంగ్లీష్ లో. విధేయత చూపించకపోతే ఆ దూత నిన్ను క్షమించడు. కాబట్టి ఆయన ఎంత పవర్ఫుల్ దూత అన్న విషయాన్ని మనము పోయిన వారం ధ్యానించినాం. సరే, ఈ దినము మరికొన్ని విషయాలు ధ్యానించబోతున్నాము. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎట్లున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఎంతమంది విన్నారండి ఈ గతంలో చెప్పిన ఈ వాక్యాలు? యేసుప్రభువు అంటుండు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఎందుకు చెప్పాలా? అంటే అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఉందన్న విషయం ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ వాక్యాలు? కాబట్టి చాలా మంది నిజమైన ద్రాక్షవల్లిని గ్రహించక అబద్ధమైన ద్రాక్షవల్లిలో పోయి నాటుకుంటున్నారు. తీగలు మీరు నిజమైన ద్రాక్షవల్లిని గ్రహించకపోతే, గుర్తించకపోతే మీరు అబద్ధమైన ద్రాక్షవల్లిలో పోయి అంటుకట్టబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? మోసపోయిన జీవితం అన్నట్టు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన ద్రాక్షవల్లి, తీగలము మనం అందులో అంటుకట్టబడ్డవాడు. అదే రీతిగా కొలస్సీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తాము. ఆయన మృతులలో మొదట లేచినవాడు, ప్రథమ ఫలం. తర్వాత అదే కొలస్సీయుల రాష్ట్ర పత్రిక, నా ఫేవరెట్ పత్రిక అది, 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపం, కండ్లకు కనిపించని దేవుని రూపమైన, అంటే కంప్లీట్ స్వరూపం, అంటే కంప్లీట్ అన్నట్టు. తండ్రిని చూడనవసరం లేదు. ఎందుకు? కుమారుని చూస్తే తనని చూసినట్లే. ఎందుకు? కుమారుడే తండ్రి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటూ అదృశ్య దేవుని స్వరూపం. అదే యెషయా గ్రంథంకి వెళ్తే మీరు 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తారు. ఆయన బలవంతుడగు దేవుడు అని పరిచయం చేయబడుతున్నాడు. యేసు ప్రభువు బలవంతుడగు దేవుడు. ఆయనకి ఏముంది పేరు? ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. అంటే బలవంతుడగు దేవుడు మీకు తోడైండును, మీతో పాటు ఉండును. ఇమ్మానుయేల్ అంటే
దేవుడు మీకు తోడై ఉండును అని అర్థం. కాబట్టి అదృశ్య దేవుని స్వరూపమై బలవంతులకు దేవుడైన వాడు మీకు తోడై ఉంటాడు. అదే రీతిగా ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు మనం గతాలు చూసినాము. 14వ వచనంలో ఆయన ఎంతో నమ్మదగిన వాడు, నిజమైన సాక్షి అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత కొలసి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఎటువంటి వాడు, ఎవరైనా చదవగలచి కూడా అవకాశం ఉంటే కొలసి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 25వ అధ్యాయం. కొలసి మొదటి అధ్యాయం 1వ అధ్యాయము 27వ వచనం. 27 అన్న. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరుచును. యేసు ప్రభు ఎటువంటి వాడు అనేది అక్కడ చెప్పబడుతుంది. మరోసారి చదువుతుంది. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇది రహస్యం, ఇది ఒక మర్మం అంటాడు కదా. ఈ మర్మం ఏంటంటే దేవుని యొక్క మహిమ ఈయననే. మీరు ఏ మహిమ కొరకు నిరీక్షణ కలిగినారో ఇంతకాలము, ఆ నిరీక్షణ కలిగిన మహిమ యేసు ప్రభువే అని చెప్తున్నాడు. బట్ యేసు ప్రభువే దేవుని యొక్క మహిమ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత యేసు ప్రభువే దేవుని యొక్క శక్తి అని పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. దేవుని శక్తి అయినాడు ఆయన. అంటే యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత ఎంత అనేది మనం అర్థం చేసుకుంటున్నాం కదా. గొర్రెలకు ద్వారాన్ని నేను అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో. అదే రీతిగా ఎవరైనా చదవచ్చు హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 19-20 వచనాలు. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరముని మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశిస్తున్నది. నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. కాబట్టి ఈయన లంగర్ వంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది తెలుసు లంగర్ అంటే ఏంది? ఇంగ్లీష్ లో యాంకర్ అంటాం. ఒక హుక్ లాంటిది అది లంగర్ అంటే. అంటే నీ ఆత్మకు లంగర్ అంటాడు. ఇంత ఆశ్చర్యం కదా. ఎప్పుడన్నా దీన్ని విన్నారా వాక్యం? ఎప్పుడన్నా ప్రకటించిందా సేవకులలో? మీరు మనుషుల యొక్క ఆత్మలకు అతను లంగర్ వంటి వాడనుంది వాక్యం. అంటే ఎటువంటి ఆత్మ అయినా కానీ నశించిపోకుండా వాటన్నిటిని భద్రపరిచేవాడంట. అంత గొప్ప దేవుడు యేసు. ఏ ఆత్మ కూడా నశించిపోకుండా వాటి కొరకు తన ప్రాణాన్ని ఆయన ధారవోసిండు. కాబట్టి ప్రతి ఆత్మని కాపాడాల. ఎందుకంటే ప్రతి ఆత్మ నాది అంటాడు వాక్యం. కాబట్టి ప్రతి ఆత్మ నాది అన్నాడు. కాబట్టి ప్రతి రక్షించిన ప్రతి ఆత్మకి ఆయన లంగర్ వంటి వాడు. కాబట్టి ఇదే మన నిరీక్షణ. ఇంకా మనం భయపడడానికి వీల్లేదు, అనుమానించడానికి వీల్లేదు. నా ఆత్మ స్థిరంగా ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన లంగరు, ఆయన యాంకర్ మన ఆత్మలకి. ఆయన ఎటువంటి వాడు చూడండి. ఆయన తన ప్రాణాన్ని పెట్టినవాడు, దాన్ని తిరిగి తీసుకున్నవాడు. అంటే మరణం మీద విజయం పొందినవాడు. ఒకసారి చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి బహు ప్రాధాన్యత ఇస్తాం మనం. 15వ అధ్యాయము 54-57 వచనాలు.
ఎవరైనా చదవచ్చు. ఈ క్షయమైనది క్షయమైనది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయం మందు మరణము మింగివేయబడేను అని రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి, మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఈ వాక్యం ఇక్కడ ఒక్క స్థలంలోనే మరణానికి సంబంధించిన విషయాల మీద బహు దీర్ఘంగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరోసారి చదువు. చివరిది ఓ మరణమా నీ విజయం ఎక్కడు? దానికి ముందు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. మరణమందు విజయమందు మరణము మింగివేయబడెను. అంటే ఆయన శిలువ మరణం ద్వారా మరణాన్ని మింగివేసిండట. అంటే దాని మీద విజయం పొందిండు అన్నట్టు. అన్నిట్లోకెల్లా బహు కఠినమైన శత్రువు చాలా మంది తెలుసు సైతాన్ అని. కానీ సైతాను కంటే మరీ కఠినమైన శత్రువు మరణం. చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే నేను చూపిస్తా ఎప్పుడో ఒక రోజు బైబిల్లో ఎంతమంది శత్రువులు ఉన్నారు మనకి. ఆత్మీయ ప్రపంచంలో మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో ఒకరోజు నేను మీకు చూపిస్తా వాటన్నిటిని. అందులో బహు కఠినమైన శత్రువు మరణం. దాని మీద విజయం పొందిండని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేసింది. కాబట్టి మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నా. మరణము తప్పదు అని ఎప్పుడైతే నువ్వు తలుస్తావో నువ్వు దానికి బానిసమవుతావు. నీ మైండ్లోకి మరణాన్ని రానియకుండా పెడితే నువ్వు బహు దీర్ఘాయువుని జీవిస్తావు. నీ మైండ్లోకి ఎట్టి పరిస్థితులు రావద్దు. నేను ఒకరోజు మరణిస్తా కదా అన్న తలంపు నీకు రావద్దు. అందరు చావాల్సిందే కదా బ్రదర్, అట్లాంటి తలంపులు నీకు రానియద్దు ఇంకా మీదట. ఎందుకంటే ప్రభు దాని మీద విజయం పొందిండు. అంటే ఆ విజయాన్ని అక్కడ చూస్తాం. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో నీ చేతిలో పెట్టిపోయిండు, ఆరుణమైపోయిండు. అంటే నీ చేతిలో మరణం మీద విజయం పొంది పెట్టిపోయిండు. ఇప్పుడు నువ్వు దాన్ని వాడుకుంటావా, విడిచిపెడతావా? ఎందుకు అనేక మంది దేవుని బిడ్డలు చనిపోతూ ఉంటారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోక. అందుకు మనం వెనక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఏంటంటే హానోకు లాంటి వాడు ఒకడు కనిపించడు వచ్చి. ఉండాలా అంటే నీ జీవితాంతము ఆయనతో పాటు నడవగలవా, దేవునితో పాటు నడవగలవా? హానోకు ఒకరోజు నేను చూపిస్తా వాక్యం. హానోకు దేవుణ్ణి ఆరాధించినట్లు నువ్వు ఆరాధించగలవా? ఆ విషయాలు నేను చూపిస్తా రోజు వాక్యం. దానికి మీరు సిద్ధపడాలంతే. మీరు సిద్ధపడితే ప్రభు రిలీజ్ చేస్తాడు, లేకపోతే రిలీజ్ చేయడు ఎంతకాలమైనా కానీ. ఆయన అదృశ్య దేవుని స్వరూపము అని మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీ రాష్ట్ర పత్రికలో చూడండి 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అంటే ఆయన పరిచర్య విధానాల వలన ఆయన చేసిన సేవా పరిచర్యలో ఆత్మీయ స్థితిలో దేవదూతల కంటే ఎదిగినడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుడే కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేయాలా? ఆయన దేవుడే, అదృశ్య దేవుని స్వరూపము.
ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అల్ఫా ఒమేగా. అయినా గాని ఆయన దేవదూతల కంటే ఎక్కువగా మహిమ నొందినవాడు అని ఎందుకు ఉంది అక్కడ వాక్యం? అంటే ఆయన ఏదో ప్రయత్నించిండు అన్నట్టే కదా. ఆయన పరిచర్యలో ఈ శరీరంలోకి వచ్చినాక వాటన్నిటిని అమలుపరుచుకొని ఆయన ఏమంటాము ఒక బహుమానం పొందుకున్నట్లే కదా. అనేకమైన కిరీటాలు పొందుకున్నాడంటే ఎంతగా పని చేస్తే, ఎంతగా పరిచర్య చేస్తే అట్లా మెచ్చుకొని కిరీటాలు ఇవ్వగలుగుతాడు తండ్రి అతనికి. కాబట్టి మన సేవా పరిచర్యలు కూడా అంతే. నీకు అనేకమైన కిరీటాలు రావాలంటే అసలు ఒకటనుందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ దర్శరీతిగా ఆయన ఎటువంటి మహిమ గలవాడు అనేది ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క మహిమని తేజోమయుడిగా కనిపిస్తున్నాడు అక్కడ తండ్రి మన ప్రభు. ఈ దినము చివరిగా ఈ వాక్యాన్ని ముగించక ముందు నేను ఇంకొకటి ఆయనకు సంబంధించిన విషయాలు చూపించేస్తే వచ్చే వారము దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం మనం. దానియేలు గ్రంథంలో యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు. దానియేలు చూస్తున్నాడు యేసు ప్రభుని. యూదా గోత్రంలో పుట్టిన దానియేలు యూదా గోత్రంలో పుట్టబోవు ఆ యొక్క దేవుని కుమారుణ్ణి చూడబోతున్నాడు. మనుష్య కుమారుణ్ణి చూడబోతున్నాడు. దేవుని కుమారుడు ఎవరు, మనుష్య కుమారుడు ఎవరు? మన ప్రభుకి అటువంటి బిరుదులు ఉన్నాయి కదా. అవి మనము వచ్చే వారం చూస్తాము. వచ్చే వారం మోస్ట్లీ ఈ యొక్క 19వ అధ్యాయాన్ని మనం ముగించుకోగలుగుతాం. ఎందుకంటే మన ప్రభుకు సంబంధించిన విషయాలు ముగించుకుంటే దాని తర్వాత అతనితో పాటు అనేక మంది భక్తులు తెల్లని గుర్రంల మీద తిరిగి వస్తున్నారని అక్కడ చూస్తాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఎవరు చెప్పగలరు వీళ్ళ గురించి? వీళ్ళు ఎవరు చెప్పండి? ఈ కామెంటరీస్ లో చూసి చెప్పగలరు. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, దేవదూతలు అయితే వాళ్ళకి ఎందుకు ఏం అవసరాలు? శుభ్రమైన అంటే అప్పటి వరకు మైలాగా ఉన్నాయా? శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, అతను కూడా నారబట్టలు ధరించుకోండు కదా. వచ్చారో నేను చూపిస్తాను దానియేలు గ్రంథంలో. తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి, ఒక గుర్రం కాదు ఇది, ఎన్నో ఉన్నాయి. అంటే ఎంతో మంది తెలియదు మనకి. గుర్రములు ఎక్కి ఆయన్ని వెంబడించుచుండిరి. అంటే పరలోకంలో ఉన్న వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు దేవుని సేవకుల, దేవదూతల, పరిచారకుల, ఎవరు వీళ్ళు? ఈ ప్రశ్న నేను వెంటాడాల ఈ వారం అంతా. మళ్ళీ నేనున్న ఈ గుంపులో ఇది ఎవరికి సంబంధించినది? ఎవరినైనా చెప్పారు. ఇది నాకు తెలుసు. చాలా మంది ఏమంటారు తెలుసా? వీళ్ళంతా దేవదూతలు అంటారు. కానీ కాదని నేనంట. ఎందుకంటే వాళ్ళ దేవదూతలు అయితే వాళ్ళు ఎందుకు శుభ్రమైన బట్టలు వేసుకోవాలా? పరలోకంలో దేవదూతలు ఇప్పటికి ఉన్నారంటే వాళ్ళకి పాపం తెలియదు కదా. 3వ వంతు దేవదూతలు పడిపోయినట్లు మనం చూస్తాం బైబిల్లో, లూసిఫర్తో పాటు. వాళ్ళు తక్కిన 3 గుంపులు ఉన్నాయి కదా. 3వ వంతు అంటే 1/3. అంటే ఇంకా తక్కిన 3 గుంపులు ఉన్నాయి కదా అక్కడ. 3 రకాల దేవదూతలు బైబిల్లో ఎప్పుడన్నా చూస్తాం మనం వాటిని. ఆ 3 రకాల దేవదూతలు ఎవరనేది. పడిపోయిన దేవదూతలు కూడా 3 రకాల దేవదూతలు ఉంటాయి. ఆయన చూపిస్తే ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరూ భూమి మీదకి దిగి రావాల్సిందే. అందుకే పౌలు అంటాడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, వాళ్ళందరూ తిరిగి వస్తారు. ప్రభువు వెంట వేవేల మంది భక్తులని పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. ఆయన ఎందుకు నిద్రించిన వారిని అందరినీ తన వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు అని ఉంది వాక్యం.
భూమి మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూస్తారు. అంటే మీ తాతలు ఒకవేళ రక్షింపబడ్డవారు, సేవ పరిచయం ఉన్నవారైతే, నాకు తెలిసిన కాడికి, నేను అర్థం చేసుకున్న కాడికి, గుర్రంల మీద రావాలంటే మీరు రాజులై ఉండాలా. మీరు యుద్ధం చేసేవారైనా ఉండాలా, సైనికులైనా ఉండాలా, మీరు క్యాప్టెన్స్ అయినా ఉండాలి, జనరల్స్ అయినా ఉండాలి. ఇవి ఇవి యుద్ధ భూమికి సంబంధించిన ర్యాంక్స్ అంటాం వాటిని. సోల్జర్స్, క్యాప్టెన్స్, జనరల్స్, మేజర్ 3 గ్రూప్స్ అవి. కాబట్టి ఈ గుర్రాలు ఎక్కే వాళ్ళు, యుద్ధం చేసిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే అసలు గుర్రం ఎక్కడ నడిపించాలంటే కష్టం. గుర్రం ఎవరిని పడితే వాడిని ఒప్పుకోదు. అది గుర్రం, దాన్ని నువ్వు లోపరుచుకోవాలి. కాబట్టి ఇది సేన అని ఎంత తేటగా చూడండి. మళ్ళీసారి చూడండి 14వ వచనంలో పరలోకమందున్న సేనలు అనుంది కదా, అంటే సోల్జర్స్, వాళ్ళు సైనికులు, అంటే ట్రైనింగ్ పొందిన వాళ్ళు, యుద్ధంలో ట్రైనింగ్ పొందిన వాళ్ళు. ఆయనను వెంబడిస్తున్నారు. ఎందుకు? ఆయన రాజు, ఆయన బిడ్డలం మనం. కాబట్టి విధత చూపించిన వాళ్ళం కాబట్టి ఆయన ఎంట పోగలం, లేకుంటే ఆయన చూసి దూరం వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. కాబట్టి యేసుకు సంబంధించిన విషయం ఏది? మద్యపు తొట్టిని త్రొక్కును. అందులో ఏముంటాయి మీకు తెలుసు. మద్యపు తొట్టి అంటే ఏం చెప్పండి? ద్రాక్షరసం కదా, పులిసిపోయిన ద్రాక్షరసం. మద్యపు అంటే పులిసిపోయిన ద్రాక్షరసం. తొట్టిలో పులిసిపోయిన ద్రాక్షరసం ఉంది, దాన్ని తొక్కుతున్నాడు ఆయన. ఆయన ఉగ్రత, ఆయన కోపం ఆ రీతిగా ఉండబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇది ఒక పోరాటం. ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు దుష్ట శక్తులకు వ్యతిరేకంగా, దుష్టులకు వ్యతిరేకంగా, దోషులకు వ్యతిరేకంగా నువ్వు పోరాడకపోతే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ఆయనతో పాటు కలిసి ఈ యుద్ధం చేయగలవు? నా చేతికి ఆయన యుద్ధం నేర్చుకోకపోతే ఆ రోజు సడన్లీ ఎట్లా యుద్ధం చేయగలవు నువ్వు? అసాధ్యం కదా. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన తొడ మీద ఏం వ్రాయబడింది? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని నామము ఆయన వస్త్రం మీద ఉందంట, ఆయన తొడ మీద ఉందంట. కాబట్టి ఎవడన్నా తొడ మీద రాసుకుంటాడా పేరు? ఎందుకు రాస్తారు చెప్పండి? ఆయన తొడ మీద ఎందుకు రాదు? మేము తిరిగి ఆది కాండకు వెళ్ళిపోవాల్సి వస్తుంది తొడకి సంబంధించిన బోధ ధ్యానించాలంటే. మీరు కామెంటరీస్ లో చూస్తే ఏం రాయబడిందంటే, తొడకి అది కట్టుకుంటారు చూడండి, కత్తి పట్టుకుంటే దాన్ని ఏమంటారు తెలియదు, నాకు తెలియదు. ఓరా, కత్తి పెట్టే ఓరా అంటారు కదా దాన్ని. తొడకు కట్టుకుంటారు అది. ఎందుకంటే ఇట్లా సునాయాసంగా కత్తి తీయడానికి పనికొస్తుంది అన్నట్టు అది. కానీ మనం అర్థం చేసుకోవాలా, అది కానే కాదు. ఆయన పేరుంది తొడ మీద, అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. తన తొడ మీద ఎందుకు రాసుకున్నాడంటే, బాగా అర్థం చేసుకోండి, తొడ దేనికి సంబంధించిందంటే నమ్మకానికి సంబంధించింది. అబ్రహాము ఎలియాజర్తోని అడుగుతున్నాడు, తన తొడ కింద చేయబెట్టమంటున్నాడు. పెట్టి వాగ్దానం చేయి, నా కొడుకుకి నువ్వు సంబంధం తీసుకొస్తావు, పెళ్లి కుమార్తెను తీసుకొస్తావని. అక్కడ చూస్తాం మనం ఫస్ట్ టైం తొడకు సంబంధించిన విషయాలు. అంటే నమ్మదగిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు. వీళ్ళు అనుమానించేదే లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్న విషయాన్ని ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక వాక్యం చూపించేసి నేను ఇక ముగించేస్తాను. దినవృత్తాంతాలకు వెళ్ళిపోతున్నాం మనం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం. యేసు ప్రభు సంబంధించిన బోధ ఇది. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయం. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నాడు. ఆయన విధానం అది.
కొన్నిసార్లు దావీదు విషయంలో నేను గమనించిన దేవుడు సరాసరి డైరెక్ట్ గా మాట్లాడేది దావీదుతో, కానీ కొన్ని విషయాలు మటుకు ప్రవక్త ద్వారానే మాట్లాడండి. సమూయేలు ద్వారా మాట్లాడినట్టు మనం చూస్తాము. దాని తర్వాత నాతాను ద్వారా మాట్లాడినట్టు చూస్తాం. నాతాను చాలా ధైర్యం గల ప్రవక్త బైబిల్లో. ఇర్మియా కూడా. తర్వాత ఆమోసు మరీ కఠినం. ఆమోసు అయితే మరీ కఠినమైన బహు ధైర్యశాలి అన్నట్టు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండేవాడు యెరూషలేము పట్టణానికి వచ్చి ప్రవచించిండు. ఊరోడు ఎవడు స్వీకరిస్తాడు చెప్పండి? ఊరోడు వచ్చి ప్రకటిస్తే గొర్రెలు కాసుకునేవాడు. అంత ధైర్యం. దేశం కాని దేశంలోకి పోయి, ఊరి కాని ఊర్లోకి పోయి, అది పట్టణంలోనికి పోయి ధైర్యంగా పట్టణంలో ప్రకటించాలంటే ఎటువంటి గుండెలు కావాలని, ఎటువంటి ధైర్యం కావాలి. ఆమోసు లాంటి వాడు మనలో ఉండాల. మనలో దావీదుకి ఒక ఆసక్తి పుట్టించింది. నేనేమో మంచి గృహంలో నివసిస్తున్నాను, కానీ దేవుని మదసభ పెట్టే దాని స్థితి ఎట్లా ఉంది? దాని కొరకు ఒక మంచి నివాసము మందిరాన్ని నేను కట్టలేకపోయినని ఆయన బాధపడుతున్నాడు. ఆశ మంచిదే, కానీ దావీదు జీవన విధానాన్ని మనం చూస్తే ఆయనని ఆ యొక్క మత్స్య దేవతలు బహుగా వెంటాడినట్లు మనం చూస్తాం బైబిల్లో. మెరైన్ స్పిరిట్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. నీటి ఆత్మలు ఆయన బలిమితులు. సేవ పరిస్థితులలో వాటి మీద నువ్వు అధికారం పొందుకోవాలా. నువ్వు అపవిత్ర ఆత్మని చేసి గద్దిస్తే అది పోవాలా, మన ప్రభు గదించినట్లు. మన ప్రభుకి మరీన్ స్పిరిట్స్ మీద కూడా అధికారం ఉన్నట్టు చూస్తాం మనం వాక్యంలో. ఒకడు అమాంతంగా మూర్ఛ రోగంతో కొన్నిసార్లు అగ్నిలో, కొన్నిసార్లు నీళ్ళలో పడిపోతున్నాడు. దేవుడు దాన్ని గద్దించిండు. అంటే ఆయనకి ఆ మెరైన్ స్పిరిట్స్ మీద కూడా అధికారం ఉన్నట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. నువ్వు పొందుకుంటావు అది, నీకు ఆసక్తి ఉంటే. నా జీవితంలో నేను చూసిన, నాకు మెరైన్ స్పిరిట్స్ తో ప్రాబ్లం ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ పోయిన ఆదివారమే నాకు వాటి మీద అధికారం అనుగ్రహించబడింది. నేను అనుమానించాను, ఎవరైనా అనుభవించవచ్చు కానీ ఇప్పుడు దాని మీద నాకు అధికారం అనుగ్రహించబడింది ఎన్నో సంవత్సరాల తర్వాత. అంటే 50 ఏళ్ళు వరకు అంత డేంజరస్ ఆడుతున్నారు. ఇప్పటికీ సేవకులు అట్లా వాళ్ళని తిరిగి లేవత చాలా కష్టం. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆ యొక్క మత్స్యాత్మలతోనే లేక నీటి దురాత్మల చేత పీడింపబడ్డ వాళ్ళు అన్నట్టు. వారిని బాగు చేయడం అసాధ్యం అన్నట్టు. అంత డేంజరస్ అవి ఆత్మలు. ఎందుకంటే అన్నిటికంటే మొట్టమొదట్లో ఉన్న ఆత్మలు అవి, దురాత్మలు. వాటి మీద విజయం పొందాలంటే మటుకు నీ ప్రార్థన జీవితము ఇది సరిపోదు. 6 hours సరిపోదు. ఉపవాస ప్రార్థనలు సంపూర్ణంగా నేను ఉపేక్షించుకోవాలా. నాజీరు చేయబడ్డ జీవితం. ప్రతిరోజు నేను నాజీరు చేయబడనా లేదా ప్రభా నన్ను పరిశీలించి ప్రభాని అడగాల్సిన జీవితం. ఈ లోకంలో ఏది రమ్యమైనది, ఏది మాన్యమైనది గ్రహించాలా. ఈ లోకాతీతమైన ఏవి కూడా కావు, అవి సమస్తం పెంటకు ఉపయోగించుకోవాలా. ఏ విలువగల వస్తువునైనా నువ్వు వాటి ఏమంటాం ఆశించద్దు. ఈ లోకంలో దేన్ని ఆశించద్దు. అవన్నీ ఆ మ్యారైన్ స్పిరిట్స్ అంటాం కదా, నీటి ఆత్మలు. నీటి ఆత్మలు నిన్ను నీ భావోద్రేకాలని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. నీ శరీర వ్యామోహాలను అన్నిటినీ రెచ్చగొడుతూ ఉంటాయి. అవి నువ్వు సైలెంట్గా ఎప్పుడు ఉండగలవు? కోపం నీలో రానికుండా కాపాడుకోగలవా? వ్యామోహాలని నువ్వు ఛేదించుకోగలవా? శరీర వాంఛలని నువ్వు ఛేదించుకోగలవా? అవి ఛేదించుకున్న నాడే నువ్వు వాటి మీద విజయం పొందుతావు, వాటి మీద అధికారం పొందుతావు. అప్పుడే అవి ఎవరన్నా సతాయిస్తే నువ్వు పోయి ప్రార్థన చేస్తే అవి విడిచిపెడతాయి. ఎందుకంటే వాటికి బాగా తెలుసు న్యాయ విధానాలు, నీకే తెలియదు. ఏసుకృష్ణ బంధిస్తే పోతాయి అనుకుంటావు, పోనే జంప్ అయి నీలో పట్టుకుంటాయి. అందుకు నీకు రకరకాల రోగాలు వస్తాయి. నీకు అధికారం లేనప్పుడు స్కెవయ కుమారునివే నువ్వు. కాబట్టి అధికారం పొందుకోండి. ఇది యుద్ధం. ఇది యుద్ధం గెలిస్తేనే నీకు ఆయన కిరీటం ఇస్తాడు. కిరీటం చూస్తే సైతాన్ని గజగజ వణుకుతాడు. అరే వీనికి అధికారం ఉందని. ఇప్పుడు అర్థమవుతుందా మీకు కిరీటాలు అంటే ఏందో? నువ్వు ఏది ప్రభు కొరకు సూర్య కార్యములు చేస్తావో అవి చేసినాకనే నీకు కిరీటం ఇస్తాడు దేవుడు.
నా ప్రభు కొరకు నేను శూర్యకార్యములు చేయదని అన్నాడు భక్తుడు. మరి నువ్వు కూడా అంత తీర్మానించుకోవాలి. ఇప్పుడు చూడండి, దావీదుకు ఆసక్తి వచ్చింది దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని. కానీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతాడు, నువ్వు కట్టవు, నీ కుమారుడు కడతాడు అనేసి. కానీ నాతాను ప్రవక్త దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడు? వాళ్ళలో నేను తప్పు లెక్క పెడతలేను, వారికి అంతగానే బయలుపరచబడింది, వారికి అనుగ్రహించబడలేదు, నీకు అనుగ్రహించబడింది అంటాడు దేవుడు. చూడండి, 11వ వచనం నుంచి చదువుతాం. 11 నుంచి 14 వచనాలు. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యుద్ధకు. మనం ఎక్కడ చదువుతున్నాం? మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యుద్ధకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని, చూడండి, నీ కుమారుల వలన కలిగిన నీ సంతతిని అంటే ఎంతమంది కుమారులు? చూడండి, నీ కుమారుల వలన కలిగిన నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యము బాగా అర్థం చేసుకోండి. అతని రాజ్యం ఎంతమంది కుమారులు, ఎంతో సంతతి, దానిలో నేను స్థాపన చేసిన తర్వాత అతని రాజ్యంను స్థిరపరిచేదను. తండ్రి మాట్లాడుతున్నాడు బహు జాగ్రత్తగా. ఎవరు దీన్ని గ్రహించగలరు? ఖచ్చితంగా నాకు తెలిసి ఆ రోజు దావీదు గ్రహించలే. ఖచ్చితంగా నాకు తెలిసి ఆ రోజు నాతాను ప్రవక్త గ్రహించలే. మంచి ప్రవక్తనే, కానీ ఆయనకు అనుగ్రహించబడలేదు ఆ విధానం. నీకు నాకు అనుగ్రహించబడింది. బట్ నువ్వు దాన్ని ధ్యానిస్తున్నావా? నువ్వు అది గ్రహించగలుగుతున్నావా? ఈ రాజు ఎవరో చూడండి. 12వ వచనం, అతడు నాకు ఒక మందిరమును కట్టించును. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బాగా అర్థం చేసుకోండి. అతని రాజ్యంను స్థిరపరచెదను, అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా సొలొమోను గురించి అయితే కాదు. 100% నేనైతే దీని మీద నిలబడతాను ఈ వాగ్దానం మీద. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదాను. నిత్యం అంటే ఎప్పటికి ఉండిపోతుంది. కానీ మనకు తెలుసు సొలొమోను రాజ్యము బహు త్వరగానే గతించింది. తన తర్వాత తన కుమారులు మరీ చెడగా జీవించినట్టు మనం చూస్తాం. దావీదు సంతతి పిల్లలు ఎవరు కూడా సంపూర్ణంగా ఆయన కొరకు జీవించినట్టు చూడండి, చాలా త్వరగానే చనిపోయినట్టు చూస్తాం మనం. సొలొమోను కూడా తన చివరి దశలో బహు మందిని, ఎంతో మందిని పెళ్లిళ్ళు చేసుకున్నట్లు, ఎంతమంది ఉపవాసాలు ఉన్నట్లు, 1000 మంది కదా. అంటే సొలొమోనుకి కూడా మెరైన్ స్పిరిట్స్ పట్టుకున్నాయి అన్నట్టే కదా. అంతమంది స్త్రీలు ఎందుకు? దావీదులో ఉన్న బలహీనత కూడా అదే. ఆయన ఎంతమందిని వివాహం చేసుకున్నాడు. నేను గతంలో చూపించిన ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది నాకు. ఒక లేవీయుడు తన ఉపపత్నితోని కలిసి తీసుకొని యెరూషలేముకి బయలుదేరిండు మందిరానికని. ఎంతమంది జ్ఞాపకం ఉందా వాక్యం? లేవీయుడు అంటే యాజక కుటుంబంలో పుట్టినవాడు. ఉపపత్ని, తెలుగు భాషలో చెప్పండి, ఉపపత్ని అంటే ఏంది? ఉపపత్ని అంటే సబ్స్టిట్యూట్ అంటాం. ఇంకా మరి తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉంచుకున్న వాళ్ళు అంటారు. సబ్స్టిట్యూట్ ఉపపత్ని అంటే సబ్స్టిట్యూట్ పత్ని అన్నట్టు. ఎందుకు? ఆ సముద్రపు నీటి ఆత్మ పట్టింది వాడిని. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఎంతమంది బెన్యామీన్లు చనిపోవడము, 12 గోత్రాల్లో ఎంతమంది, కొన్ని 1000 మంది చనిపోయినారు ఒక్క స్త్రీ గురించి, వాడు చేసిన పనికి, ఆ యాజకుడు చేసిన పనికి. అందుకే లేవి యాజకత్వము చెల్లలేదు చివరి వరకు. ఎందుకంటే అందులో ఎప్పుడు ఏదో ఒక బలహీనత ఉండేది ఆ యాజకత్వంలో. దావీదు ఎంతమంది స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒకరినొకరు చంపుకున్నట్లు మనం చూస్తాం. ఆయన జీవితం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఒక హిత్తీయురాలిని ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్యాయంగా. అన్యులతో సావాసం చేయడానికి వాక్యం, కానీ ఆయన చేసిండు, ఆ స్త్రీని తెచ్చుకున్నాడు బత్షెబని. సొలొమోనుకి కూడా అదే బలహీనత. ఆ ఆత్మలను పట్టి పీడించిన అతను ప్రతి దేశంలో నుంచి రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. వారి దేవతలను తెచ్చిండ్రు ఆ పిల్లలు, ఆడపిల్లలు, ఆ రాణి కుమారులు, రాణులు. వాళ్ళు తీసుకొచ్చి యెరూషలేము మందిరానికి మీరు మమ్మల్ని రానియరు, మేము అన్యులం కాబట్టి,
మళ్ళీ మేము ఎట్లా పూజించాలా అంటే మీ ఇష్టం, మీరు మీ దేవతను పూజించుకొని పర్మిషన్ ఇచ్చిండి ఆయన. అప్పుడు ఆ స్త్రీలు తన భార్యలు మందిరాలు కట్టుకున్నారు వారి దేవతలకి. ఆ మందిరాలు కట్టినప్పుడల్లా ఆ మందిరాల ఏమంటాం వాటిని మందిరాలని ఇనాగరేషన్ అంటాం. తెలుగులో పదం నాకు రావట్లేదు. మందిర ఆవిష్కరణ అంటారేమో, ఎవరైనా కరెక్షన్ చేయొచ్చు లాంగ్వేజ్. మందిర ఆవిష్కరణ, అన్య దేవతల మందిరాల ఆవిష్కరణలకి రిబ్బన్ కటింగ్ కిందనే పోవాల్సి వస్తుంది సొలొమోన్. రిబ్బన్ కట్ చేసినాక లోపల పోయినాక ఏం పెడతారు? మిఠాయి పెడతారు. మిఠాయి తిన్నాడు వాటికి అర్పించిన దేవతలకు, ఆ దయ్యాలకు అర్పించినవి అన్ని తిని సొలొమోను చివరికి అన్యాయంగా జీవించాడు. అతని వంటి వాడు ఒకడు లేకపోయాడు. అతనికి ఉన్నంత జ్ఞానం ఎవరికి లేకపోయింది. చివరికి జ్ఞానహీనుడిగా తయారయ్యాడు. దాని తర్వాత పశ్చాత్తాపంతో అంత అయిపోయినాక ముసలి ప్రాయంలో అవన్నీ రాస్తాడు వాక్యాలు. కాబట్టి ఈ ఆత్మల నేను అసహించుకోవాలా, వాటికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వద్దు. సినిమాలు చూసే వాళ్ళని పడతాయి దయ్యాలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో అవన్నీ చూసే వాళ్ళు, సీరియల్స్ చూసే వాళ్ళకి పడతాయి దయ్యాలు, సోషల్ మీడియాలో వీడియోస్, యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళకి ఇవి పడతా ఉంటాయి. ఏవి లోకాతీతమైన వీడియోస్, నేను పేర్లు పెడతలేను వాటికి, పొర్నోగ్రఫీ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఇవి చూసే వాళ్ళకి 100% గ్యారంటీగా ఈ దయ్యాలు పడతాయి. వాడి జీవితం బహు అన్యాయంగా దౌర్భాగ్యంగా ఉంటుంది అన్నట్టు చివరి వరకు. అందుకు మనం వాటిని సంపూర్ణంగా అసహించుకోవాలి. వాటిని చూస్తే నీకు అసహ్యం కలగాలి. ఇప్పుడే నువ్వు నాజీరు చేయబడ్డ జీవితం, లేకపోతే సంసోన్ లాగా అయిపోతుంది. నీ పిలుపు వ్యర్థం అయిపోతుంది. కాబట్టి నేను చూడండి, ఇక్కడ నా మందిరంలో సరే 12వ వర్షంలో అతను నాకు ఒక మందిరం కట్టించును. యేసు గురించి మాట్లాడుతున్నాడు. అతని సింహాసనంలో నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఒక్కడి గురించి మాట్లాడుతుంది ఇక్కడ. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. శాశ్వతంగా కృపని చూపిస్తా అంటున్నాడు తన కుమారుని మీద. తర్వాత 14వ వచనంకి వచ్చినాక నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. చూడండి 14వ వచనం ఏమంటుండు, నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచేదను. ఆశ్చర్యం కదా, తండ్రి మాట్లాడుతుండే మాటలు. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదను. సొలొమోను ఎక్కడున్నాడు? అక్కడ లేడు కదా. తర్వాత చూడండి, అతని సింహాసనము ఎన్నిటికీ స్థిరంగా ఉండునని అతనికి తెలియజేయము. చూడండి, ఎవరి సింహాసనము స్థిరంగా ఉంది ఈరోజు వరకు? ఎవరి రాజ్యము నిత్య స్థాపన చేయబడింది? సొలొమోను కాలం ఎప్పుడో ముగించింది, రాజుల కాలం ఎప్పుడో ముగించింది. యూదా గోత్రంలో రాజులే లేరు ఈరోజు. ఆ రాజ్య విధానాలే పోయినాయి ఈరోజు. గోత్రాలే తారుమారైపోయినాయి. ఒక బుక్ చదివిన నేను, ఇప్పుడున్న ఇస్రాయల్ దేశంలో అసలైన వాళ్ళు కానే కాదు, వాళ్ళు మోసగాళ్ళని విన్నా నేను. సరే, దాన్ని మనం బయటికి తీసుకొని రాము, కానీ అట్లా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు ఆ రంగు గలవారు కాదని. కానీ ఇప్పుడున్న వాళ్ళంతా తెల్లవాళ్ళు. 12 గోత్రికులు ఎక్కడ పోయింటో ఎవరు తెలియదు. ఆ గోత్రాలు ప్రపంచమంతా చెదిరిపోయినా ఎవరు తెలియదు. కానీ వాళ్ళందరూ తిరిగి వచ్చిండ్రు 3000 సంవత్సరాల తర్వాత. కానీ మన ప్రభు రాజ్యము ఎన్నిటికీ స్థిరంగా ఉండును అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు రాజ్యం నుంచి మాట్లాడుతుంది ఇక్కడ తండ్రి. ఇక్కడ దావీదుతోని నాతానుతోని ఆయన సింహాసనము నిత్య స్థాపన చేయబడింది. ఆయన కృప, ఆయన మీద ఉన్న కృప ఎప్పటికీ మానదంట. కాబట్టి అటువంటి కుమారుణ్ణి స్వీకరించిన వారం మనం. కాబట్టి మనకు కూడా సింహాసనము నిత్య స్థాపన చేయబడుతుంది. మన మీద కూడా ఆయన కృప ఎప్పటికీ మానకుండా ఉంటది. మనము నిత్యము మన ప్రభు యొక్క మందిరంలో, ఆయన రాజ్యంలో స్థిరపరచబడిన వారం. ఆయనతో పాటు ఎప్పుడు స్థిరంగా ఉండేవాళ్ళం.
ఆయన పరిశుద్ధ పర్వతానికి సంబంధించిన బోధ మనం ధ్యానించినాం. సియోను పర్వతానికి సంబంధించి గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వీరు అక్కడికి వెళ్ళిరి. గొర్రెపిల్ల తెల్లని గుర్రం ఎక్కి వెళ్తే వీళ్ళు కూడా తెల్లని గుర్రం మీద వెళ్ళిరి. కాబట్టి 1,44,000 మంది తప్ప ఎవ్వరు కూడా ఈ యొక్క గుంపులో ఉండరు. ఆయనతో పాటు తెల్లని గుర్రముల మీద ఈ లోకం బయలుదేరిన వాళ్ళలో 1,44,000 మంది తప్ప ఇంకా ఎవ్వరికి ఆ యోగ్యత లేదు. ఎందుకంటే యేసు ప్రభుని సంపూర్ణంగా వివరించిన వాళ్ళు, ఆయనకి ఎటువంటి గుణగణాలు ఉన్నాయో సంపూర్ణంగా అదే గుణగణాలు కలిగిన వారు. వాటి దినం తీర్మానించుకోవాలా. యేసు ప్రభులో ఉన్న ఏమేమి గుణగణాలు అవన్నీ ఒక పేపర్ మీద లిస్ట్ చేసుకోండి. అవన్నీ నీలో ఉన్నాయా? నువ్వు ఒక మంచి కాపరిగా ఉండగలిగినవా? నువ్వు ఒక మంచి తీగలాగా ఉండగలిగినవా? ఆయన నాటబడ్డ తీగ, ఆయన ద్రాక్ష వల్ల అయితే నువ్వు తీగ, మరి నువ్వు ఫలించినవా? మంచి ద్రాక్షలు రాసినవా? కారు ద్రాక్షలు రాసినవా? ఇంతకాలం నువ్వు పరిశీలించుకోవాలి. ఏ స్టోవ్లో ఉన్న గుణగణాలు నీలో ఉన్నాయా లేవా? లిస్ట్ పెట్టుకోండి, పేపర్ తీసుకోండి. ఏంది ఆ గుణగణాలు లిస్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏమేమి ఉన్నాయో టిక్కులు కొట్టండి. మీకు ఏమేమి లేవో వాటి వరకు ప్రయాసపడండి. ఇక మీదట అటువంటి పరిచర్య, అటువంటి కృపలో ప్రభువు మిమ్మల్ని అందరూ నడిపించాలని నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధులకు తండ్రి, మీకు వదనాలనైనా సర్వోన్నతులకు దేవ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ప్రభా, సమస్త సృష్టికి మూలకారకుడు మీరేనైనా, సమస్తం మీ మూలంగా కలిగాను, మీ కొరికే కలిగానని వాక్యం సెలవిస్తుంది తండ్రి. కాబట్టి దినము మేము ఎక్కడికి వేయగలగలం? సమస్తము మీరే ఉన్నారు ప్రభా. మీ లోకస్తులు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు ప్రభా, ఏదో సాధిస్తామని. కానీ మేము ఎక్కడికి పోలేం ప్రభా, సమస్తం మీలో ఉంది నేను. కాబట్టి మాకు మీరు దొరికిన మాకు అదే చాలు ప్రభా. మాకు ఇంకా ఏముంది లోకంలో? మీరు మాతో పాటు ఉంటే చాలు ప్రభా. మాకు ఈ మనసు వద్దు ప్రభా. క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించు ప్రభా. మేము మిమ్మల్ని ధరించాలి. క్రీస్తుని ధరించుకోమని పౌలు మిమ్మల్ని ధరించుకోవాలి నీతి వస్త్రంలో. అవును ప్రభా, అటువంటి యోగ్యతని భాగ్యాన్ని ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ దినం ప్రభా, ప్రతి ఆ యొక్క సముద్రపు దురాత్మలని గద్దిస్తున్నాం. మనుషులను పట్టి పిడుస్తున్న ఆ యొక్క దురాత్మలను గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ కమాండ్ యూ. ఎవరిని ముట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తు మీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. వాటి నుంచి విడుదల కల్పించండి. ప్రతి డిసీజెస్ కలిగిస్తున్నాయి ఆ దురాత్మలు ప్రభా. అన్ని రోగాలు వాటి నుంచి వస్తున్నాయి. గద్దిస్తున్న దినం విడిచిపెట్టుకోండి. యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాయి. డిపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీ కొరకు ధైర్యంగా నిలబడి ఓ ప్రభా ఈ పరిచర్య కొనసాగించాను. మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులుగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి. మీ లోకంలో ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నాం కానీ సమస్తము వ్యర్థమైంది ప్రభా. ఈ లోకంలో ఏదో ఆశిస్తున్నాం, సమస్తం శపితమైంది. ఎరికో పట్టణంలో సమస్తం శపితమైంది. ఇది ఎరికో పట్టణం, సమస్తము గలిబిలి కలిగింది. ఇది బాబేలు. వీటన్నిటి నుంచి మమ్మల్ని వేరుపరిచి నాదిని చేసుకొని జీవించలాగా సహాయపడండి. మీ రాత్రి మంచి నిద్ర అనుగ్రహించండి. వేకులు లేసి మమ్మల్ని స్థితించలాగా. ఓ ప్రభు, మీ సన్నిధిలో మేము నిద్రపోతుండగా పరలోకపు విషయాలన్నీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు దర్శనాలు అనుగ్రహించండి. పరలోకంలో ఉన్న ప్రతి విషయాలను మేము స్వీకరించలాగా మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని అందరినీ మీరు ఆకవ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడండి గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్.